వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పూరి గుడిసెల్లో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. అలాగే నిర్మల్ జిల్లా కేంద్రంలోని త్యాగవాడ, షేక్ సాబ్పేట్ కాలనీలో కారు, ఆటోపై చెట్టు విరిగిపడి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మున్ముందు పరిస్థితిపై లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లాలో, ఇటు నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణ మార్పులతో సాయంత్రం విపరీతమైనటువంటి గాలి వాన ఇటు కాస్త ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను ప్రారంభించేటువంటి క్రమంలో ఇటు ఈ హాకీ పోటీల్లో పాల్గొనేది వచ్చినటువంటి విద్యార్థులు సహా ఎంపీ నగేష్ కూడా అక్కడికి ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేరడం జరిగింది. అయితే ఒక్కసారిగా సాయంత్రం గాలి వానతో కూడుకున్నటువంటి భారీ గాలితో కూడుకున్నటువంటి వర్షం కూడా సంభవించడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క హాకీ పోటీలకు పాల్గొనేటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా ఇటు ఇసుక తుఫాను లాంటి ఆ రకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. అయితే గాలి వానకు అక్కడ ఉన్నటువంటి టెంట్లు కూడా కొంత పడడంతో అక్కడనే ఉన్నటువంటి ఈ ఎంపీ నగేష్ కు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా ఈ యొక్క సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆయనకు సెక్యూర్ గా వెళ్లి వెంటనే ఆయనని సేఫ్ ప్లేస్ కు తరలించడం జరిగింది. ఆ ఖోఖో పోటీలను తిలకించడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అందులో పాల్గొనేటువంటి వచ్చినటువంటి విద్యార్థులందరూ కావచ్చు, ఒక్కసారిగా ఈ గాలి వానకు ఉక్కిరిబిక్కిరై తల దాచుకునేందుకు అక్కడే సమీపంలో ఉన్నటువంటి భవనాలకు చేరుకోవడం జరిగింది. అదే విధంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ యొక్క గాలి వాన విపరీతంగా కొంత బీభత్సాన్ని సృష్టించని చెప్పవచ్చు. ఈ గాలి వానకు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు కరెంటు స్తంభాలు, వైర్లు కూడా కింద తెగి పడిపోవడం జరిగింది. ఆదిలాబాద్ లో ఇటు కలెక్టరేట్ చౌక్ వద్ద ఒక భారీ చెట్టు విరిగి కింద పడడంతో అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలు, ఇటు వైర్లు కూడా కింద తెగి పడిపోవడం జరిగింది. దీన్ని పునరుద్ధరించడానికి దాదాపుగా అర్ధరాత్రి వరకు సమయం పట్టింది. అదే విధంగా ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఇటు పాత ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఒక్కసారిగా గాలి వానకు ఒక బలమైనటువంటి చెట్టు విరిగి పడడంతో అక్కడనే ఉన్నటువంటి ఒక ఆటోపై పడడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు కొంత స్వల్పంగా ఇటు గాయాలైతే కావడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి ఈవినింగ్ సమయంలో ఒక్కసారిగా వాతావరణ మార్పులతో పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ గాలి వాన బీభత్సానికి కొంత పాతవి గోడల లాంటివి ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయని చెప్పుకోవచ్చు. కొన్ని ఈ విపరీతమైనటువంటి రాత్రి నుంచి కురిసినటువంటి వర్షానికి ఆదిలాబాద్ జిల్లాలో కొంత కాలనీలలో కూడా నీరు కూడా చేరడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ గాలి వాన బీభత్సం అనేటువంటిది కొంత ప్రజలనైతే ఇబ్బంది గురి చేసిందని చెప్పవచ్చు. ఈ గాలి వాన వల్ల ఇటు చెట్లు విరగడము, రోడ్లపైన కొంత ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఇటు పోతు మండలంలోని మల్రపల్లి రహదారిలో చెట్టు విరిగి పడడంతో అక్కడ రాకపోకలు అనేటువంటి దాదాపుగా 10 గ్రామాల ప్రజలకు ఒక 2 గంటల పాటు రాకపోకల ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది.